Welcome to Filmy Frames. ఎక్కడో కంబాలపల్లి అనే చిన్న ఊరిలో పుట్టి హైదరాబాద్ కు వచ్చి కన్స్ట్రక్షన్ లో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యి ఆ తర్వాత చాలా రోజుల పాటు రకరకాల ఆల్బమ్స్ చేస్తూ చాలా కష్టపడి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. పూరి జగన్ కి సింక్ అవడంతో చక్రి జాతకం మారిపోయింది. ఆ తర్వాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇదంతా చక్రికి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే. కానీ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా సఫర్ అయ్యాడు చక్రి. ముందు చక్రికి పెళ్ళయింది. కానీ అతను లైఫ్ లో సరిగ్గా సెటిల్ అవ్వకపోవడం ఇంకా అతని పర్సనాలిటీ కూడా అతని పెళ్లిని పెటాకులు చేశాయి. మొదటి భార్య విడిచి వెళ్లిపోయిన తర్వాత శ్రావణి అనే ఆమె చక్రిని ప్రేమించింది. అతనికి పెళ్ళయిందని తెలిసినా కూడా ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ చక్రిని పెళ్లి చేస్తుంది. ఆంధ్ర నుండి గోదావరి కనికి వలస వచ్చి అక్కడికి వచ్చిన చక్రిని కలవటంతో ముందు స్నేహం, ఆ తర్వాత ప్రేమ పెళ్లి చకచకా జరిగిపోయాయి. అయితే చక్రి తల్లి విద్యావతికి గాని చక్రి తమ్ముడు మహిత్ నారాయణకి గాని ఆమె అంటే అంతగా ఇష్టం లేదు. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఎవరి దారి వారిది అన్నట్టు ఉండేది పరిస్థితి. కానీ చక్రి శ్రావణితో అన్యోన్యంగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే చక్రి చనిపోయాడో అప్పటి నుండి శ్రావణి తనకు అన్యాయం జరుగుతోందని చెబుతూ వచ్చింది. చక్రి అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే చక్రికి సంబంధించిన గోల్డ్ దగ్గర నుండి చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా చక్రి తరపు వాళ్ళు దాచేసుకున్నారని, చివరికి తనకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చేశారని ఆ సమయంలో పూరి భార్య నచ్చజెప్పి ఆమెని కాపాడిందని చెప్పుకొచ్చింది. కానీ ఎప్పుడైతే ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిందో అప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఆమెకి చెందాల్సిన ఆస్తి ఆమెకి వచ్చేటట్టు తీర్పు వెలువడింది. దాంతో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఇల్లు కూడా శ్రావణికి దక్కింది. ఆ ఫ్లాట్ లో ఆమె ఒంటరిగానే ఉంటుంది. చక్రి పుట్టినరోజులకి, వర్ధంతికి అనాథ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు జరిపిస్తూ చక్రిని తలుచుకుంటూ ఉంది. కానీ శ్రావణి గురించి ఆమె అత్త మరిదిల వర్షన్ ఇంకోలా ఉంది. కానీ అవన్నీ అవాస్తవాలని చాలా మందికి తెలుసు. పెళ్ళయి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అయినా కూడా ఆమె వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగా జీవించడం చూస్తే జారివేయక మానదు. పెళ్ళయ్యాక ఎప్పుడూ కూడా చక్రి మాటకు ఎదురు చెప్పలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. ఇక ఇప్పుడు చక్రితో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అలానే జీవితాన్ని వెళ్లదీస్తోంది. ప్రేమ కోసం కన్న వాళ్ళను కాదనుకోండి. రెండో పెళ్లి వాడైనా కూడా అతను ప్రేమగా ఉంటున్నాడు కాబట్టి అలాగే సర్దుకుపోయింది. నిజంగా నిజాయితీ పరురాలు కాబట్టే ఇంకా చక్రినే తలుచుకుంటూ మిగిలిన జీవితాన్ని గడిపిస్తోంది. నిజానికి చక్రి తాను చేయించుకోవాల్సిన బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఏదేమైనా శ్రావణి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండరు. For more updates, please like, share and subscribe to our channel.